అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు క్లాస్లో మనం ఇంతవరకు ఏ రూల్స్ అయితే చదువుకున్నామో మద్ గురించి ఆ, వాటి ప్రాక్టీసు ఈ రోజు నుంచి ఒక 2-3 క్లాసుల వరకు చేసుకుందాము. ఆ, ఈ ప్రాక్టీస్లో మనకు 2 హర్కాతుల మద్, 4 హర్కాతుల మద్ మరియు 6 హర్కాతుల మద్, ఈ మూడు కూడా మనకు ఎక్కడొచ్చినా మనం దీని నుంచి మనం కనిపెట్టాలి. దాన్ని మనం క్లియర్గా ప్రొనౌన్స్ చేయాలి. సరేనా? ఆ, స్క్రీన్ కనబడుతుందా? మీకు క్లియర్గా ఉందా? కన్- ఓకే. కనబడుతుంది. ఓకే. ఇది సూరతుల్ ఫాతిహ. దీంట్లో మొట్టమొదటి ఆయత్ ఏమని రాస్తుంది? ఇక్కడ నంబర్ 1 రాసిన ఆయత్ బిస్మిల్లా బిస్మిల్లాహి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఉందా, లేకపోతే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఉందా? బిస్మిల్లాహి బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. దీని గురించి ఒక ప్రత్యేకమైన రూల్ ఉంది. అదేమిటి అంటే సూరే ఫాతిహాలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అనేది మొదటి ఆయత్తు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అనేది రెండో ఆయత్తు. కానీ మనం నమాజ్లో చదివేటప్పుడు బిగ్గరగా చదివే ఫజర్ నమాజ్లో అయినా, మగరిబ్ నమాజ్లో అయినా, ఇషా నమాజ్లో అయినా బిస్మిల్లాహిర్ రహమాని రహీం ఒకవేళ ఇమాం చదివిస్తున్నట్లయితే ఆయన తక్కువ శబ్దంతోనే చదువుకుని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుంచి మొదలు పెడతారు బిగ్గరగా. ఇది సున్నత్ నుంచి ఇది ప్రూవ్ అయింది, అందుకనే అలా చదువుతున్నారు. కొన్ని దేశాలలో ఇంకో పద్ధతి ఫిఖ్లో ఇది కూడా ఉంది. అదేమిటి అంటే బిస్మిల్లాహిర్ రహమాని రహీం కూడా బిగ్గరగా చదువుతారు కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో. సరేనా? రెండు కూడా కరెక్టే. రెండింటి గురించి ఆ, ఆధారాలు ఉన్నాయి, హదీసులు ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కువగా ఆ, మన దేశాల్లో, అరబ్ కంట్రీస్లో ఎక్కువగా ఫాలో చేసేది ఏమిటి అంటే బిస్మిల్లాహిర్ రహమాని రహీం అనేది మనం ఇమాం గారు తక్కువ శబ్దంతో చదువుకుంటారు. తర్వాత బిగ్గరగా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్తో పూర్తిగా సూర చదువుతారు. అది ఒంటరిగా చదువుకుంటే మనం మొత్తం సూరాని చిన్నగా చదువుకుంటాం కాబట్టి దాంట్లో మీకు ఎలాంటి ఇష్యూ రాదు. మరి ఆ, మిగతా సూరాలలో రెండో సూర నుండి 114 సూర వరకు సూరే తౌబాని విడిచిపెట్టి అన్ని చోట్ల బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అనేది సూరాలోని భాగం కాదు. సూర్య బఖ్రాలో మొట్టమొదటి ఆయత్తు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం కాదు, అలిఫ్ లామ్ మీమ్ అది. అలాగే సూర్య ఆల్ ఇమ్రాన్లో అలిఫ్ రామ్ రా అనుకుంటా. మరి అలాగే సూర్య నిసాలో ఫస్ట్ ఆయత్తు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం కాదు. అలాగా ఆ, చివరి వరకు ప్రతి సూరాలో కూడా ఆ ఆయత్తులో ఏదైతే మొదటి ఆయత్ ఉందో అదే మొదటి ఆయత్, కానీ బిస్మిల్లా అనేది మొదటి ఆయత్తు కాదు. సూర్య తౌబా అనేది బిస్మిల్లా లేకుండానే మొదలవుతుంది. అది దానికి వేరే కారణాలు ఉన్నాయి. ఆమ్, అందుకని మిగతా 114 సూరాలలో 113 సూరాలు బిస్మిల్లాహిర్ రహమాని రహీంతో మొదలవుతాయి. అందులో సూర్య ఫాతిహాలో మొదటి ఆయత్తు సూరాలోనే మొదటి ఆయత్ అది. మిగతా 112 సూరాలలో బిస్మిల్లాహిర్ రహమాని రహీం అనేది మొదటి ఆయత్తు కాదు. క్లియర్ అయిందా? 112 నూట ఏంటి? పన్నెండు 112 సూరాలలో బిస్మిల్లాహిర్ రహమాని రహీం అనేది సూరాలోని మొదటి ఆయత్తు కాదు. क्लासेस चलते थे क्लास तभी रब्बा वाले का क्लासेस चलते थे कुरान की बस 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 फोर क्लासेस ఓకేనా? ఓకే. 112 సూరాలలో 112 బిస్మిల్లాహిర్ రహమాని సూరాలలో రహీం అనేది సూరాలోని మొదటి ఆయత్తు కాదు. ఓకే. ఓకే. సూర్య ఫాతిహాలో మాత్రం మొదటి సూరాలో మొదటి ఆయత్ అది వచ్చేసి బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సూరాలోనే మొదటి ఆయత్ అది. సూరాలోని ఆయత్ అది. సూరా బయట కాదు. ఓకే. మిగతా సూరాలన్నిటికీ సూరా బయట ఉంది అది. కానీ సూర్య ఫాతిహాలో ఓకే. సూరా లోపలే ఉంది అది. క్లియర్ అయింది కదా? ఓకే. అల్హమ్దులిల్లాహ్. ఓకే. సూర్య తౌబాలో బిస్మిల్లాతో స్టార్ట్ కాదు. సూర్య తౌబా అవును. దానికి బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం లేకుండా కానీ చదువుతారు. చదువుతారు. సూర్య నహల్లో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం 2 సార్లు వచ్చింది. సూర్య నహల్. అవును. సూర్య నహలేనా అది? ఒక సూరాలో సులేమాన్ అలీస్లాం ఉత్తరం రాస్తారు బిల్కిస్కి. ఆ సూరాలో మాత్రం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం మొదట్లోనూ వచ్చింది. ఆయన ఉత్తరం రాసేటప్పుడు కూడా అన్నహు అని చెప్పి అక్కడి నుంచి బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఆ, మొదలు పెడతారు. సులైమాన్ అందుకని మొత్తం సూర్య ఖురాన్ నమ్ల్. సూర్య నమల్లో సూర్య నమల్లో కరెక్ట్. సూర్య నమ్ల్. అది అందుకని
మొత్తం ఖురాన్లో బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం 114 సార్లు వచ్చింది మొత్తం. ఒక సూరాలో 2 సార్లు వచ్చింది, ఒక సూరా ముందు రాలేదు. ఓవరాల్ చూస్తే 114 సార్లు బిస్మిల్లాహిర్ రహీం ఖురాన్లో ఉన్నది. ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లో మొట్టమొదటి ఆయత్తు మనం ఏ రూల్స్ చదువుకున్నాం? అలిఫ్ మద్, యా మద్, వా మద్. దానికంటే ముందు అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా. తర్వాత ఆ, తర్వాత మదల్ బదల్ అంటే ఏమిటి, మదల్ అస్లీ అంటే ఏమిటి, ఆ తర్వాత ఆమ్, మదల్ వాజిబ్ ముత్తసిల్, తర్వాత మదల్ లాజిమ్, ఆ తర్వాత మద్ ఆరిలిల్ సుకూన్, తర్వాత ఆ, మదల్ ఇవద్. ఇంతవరకు చదువుకున్నవి ఈ మొత్తం ఎన్నైతే మద్లు ఉన్నాయో వాటిని మనం ఇక్కడ కనిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. బిస్మిల్లా, దీంట్లో ఏదైనా మద్ ఉన్నదా? లేదు. దీంట్లో ఏ మద్ కూడా లేదు, ఏ దీర్ఘం కూడా లేదు. అర్ రహమాన్, దీంట్లో ఏమన్నా మద్ ఉందా? ఉన్నది. లేదు. అలీఫ్ సగీరా ఉంది. అలిఫ్ మద్దతు. సగీరా ఉంది. రహ్మా, అలిఫ్ సగీరా. మీమ్ ఫథా అలిఫ్ సగీరా, మా. ఎన్ని మా హరకాతులు ఇక్కడ? 2 రెండు హరకాతులు. హరకాలు. అర్ రహీం, దీంట్లో ఇక్కడ ఏ మద్ ఉంది? హా కస్రా యా సుకూన్, హీ యా మద్. యా మద్ ఇది. కానీ ఇది ఆయత్తులో చివరి పదం, ఆయత్తులో చివరి అక్షరానికి ఓకే. ముందు యామద్ వచ్చింది. కాబట్టి ఇది యామద్ మాత్రమే కాదు, ఇది ఒక మద్ ఆరిలిల్ సుకూన్లో భాగం కూడా అవుతుంది. మద్ ఆరిలిల్ సుకూన్లో భాగం ఎందుకు అవుతుంది అంటే దీంట్లో చివరి అక్షరమైన మీమ్ పైన ఫతతేన్ లేదు. కనపడుతుందా ఫతతేన్ ఇక్కడ? ఆ, లేదు. లేదండి. కనబడట్లేదు. కసరా ఉంది. అంటే మొదటి షరతు పూర్తయింది కదా. పుట్టింది. అవును. రెండో షరతులో మీమ్ కంటే ముందు మద్ కానీ లీన్ కానీ ఉండాలి. ఇక్కడ యామద్ కనబడుతుంది. కాబట్టి రెండు కండిషన్స్, రెండు షరతులు పూర్తయినాయి. కాబట్టి ఇది మద్ ఆరిద్ లిల్ సుకూన్. దీన్ని ఎలా ఆపాలి? అర్ రహీం, 2 హరకాతులు. అర్ నాలుగు రహీం, 4 4 హరకతులు కూడా హరకాతులు. తీయొచ్చు. అర్ రహీం, 6 హరకాతులు. 6 చదివే వారికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. 2 హరకాతులతో ఆపటం, లేదా 4 హరకాతులతో ఆపటం, లేదా 6 హరకాతులతో ఆపటం. ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి అతను ఎన్నుకోవచ్చు. ఒకసారి 2 హరకాతులో చదవటం మొదలు పెడితే సూరాని చివరి వరకు ఎక్కడైతే మద్దారిలిల్ సుకూన్ వస్తుందో అన్ని చోట్ల కూడా అతను 2 హరకాతులతోనే చదవాలి. ఒకసారి 2 హరకాతులు, ఒకసారి 4, ఒకసారి 6, ఒకసారి 2, ఇలా కలగంపగా చదవకూడదు. 2 హరకాతులతో చదవాలని నిర్ణయించుకుంటే మొత్తం సూరా మొత్తం 2 హరకాతులతోనే చదివి ఆపాలి. ఎక్కడైతే మద్ ఆరిలిల్ సుకూన్ వస్తుందో అక్కడ. లేదు 4 హరకాతులతో ఆపుతాను అంటే 4 హరకాతులతో ఆపాలి. 6 హరకాతులతో చదువుతాను అంటే 6 హరకాతులతో ఆపాలి. ఈ యూనిఫామ్ అనేది మెయింటైన్ చేయాలి. కాబట్టి ఈ మొట్టమొదటి ఆయత్లో మొత్తం 19 అక్షరాలు ఉన్నాయి. దీంట్లో మనకి ఏమేమి మద్ గుర్తులు వస్తున్నాయి? మద్దులు ఎన్ని వచ్చినాయి? 2 మద్దులు వచ్చినాయి. ఒకటేమిటి? అలిఫ్ సగీరా, రెండోదేమిటి? మద్ ఆరిద్లిల్ సుకూన్. దీంట్లో ఏమైనా ప్రశ్న ఉంటే అవును. అడగండి. ఎలా చదవాలి? బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఇక్కడ అల్లాహ్ అనే లఫ్జ్ని మనం సన్నగా చదవాలి. ఎందుకంటే అల్లాహ్ కంటే ముందున్న అక్షరం కింద గుర్తొస్తే, కింద హరకాత్ ఉంటే అల్లాహ్ లైట్గా చదువుతాము. అల్లాహ్ కంటే ముందున్న అక్షరం పైన హరకాతులు ఉంటే అల్లాహ్ లావుగా మోటా పడిన లావుగా చదువుతాం. కాబతుల్లా, అల్లాహ్ పెడతారు. కితాబుల్ కితాబల్లా, సరేనా? బైతుల్లా, బిస్మిల్లా. పైన హరకాత్ ఉంటే అల్లాహ్ లావుగా చదవాలి, కింద హరకాత్ ఉంటే అల్లాహ్ లైట్గా చదవాలి. ఇక్కడ అల్లాహ్ అనే లఫ్స్ ముందు మీమ్ ఉన్నది, దాని కింద కసరా ఉంది. కాబట్టి అల్లాహ్ లైట్గా చదవాలి. బిస్మిల్లా, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. చదవండి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఆ కసరా తీసుకుని వెళ్ళి రాతో కలిపేయాలి డైరెక్ట్గా. హిర్రహ్మా, హిర్రహ్మా, హిర్ర الرحمن. హిర్రహమాన్ بسم నిర్రహీం. الله الرحمن నిర్ర الرحيم.
చదవండి, ఒక్కొక్కరు చదవండి. కలిపి బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. చదవండి ఆపకుండా. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఇక్కడ మీరు దీర్ఘం తీశారు, దీర్ఘం తీయకూడదు, కలిపి చదవాలి. బిస్మిల్లాహిర్ బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఇంకోసారి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఆపకుండా ఒకే సాసులో చదవండి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఓకే. ఇక్కడ కలపటంలో, జాయిన్ చేయటంలో కొంచెం మీరు ఇబ్బంది పడుతున్నారు, దాన్ని స్మూత్ చేసుకోవాలి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఓకే, అబ్దుల్ అజీం భాయ్. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. హా దగ్గర ఆపకుండా కలిపాలి దీన్ని. ఉమ్, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఓకే. రబ్బానీ భాయ్. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. షరీఫ్ భాయ్. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఓకే. మీరు చదువుతారమ్మా, మీకు అవకాశం ఉంటే చదవండి, లేకపోతే పర్లేదు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि అస్సలం वबरकातुहू। వరహమతుల్లాహి వబరకాతుహు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ఓకే. ఇది మొదటి ఆయత గురించి మనం మద్ నియమాలు ఏమున్నాయో చదువుకున్నాం మనం. ఇక రెండో ఆయతలో అల్హమ్దులిల్లాహి. ఆ, అడగండి. సార్ సారీ అండి. ఇది మనకి ఇక్కడ నియమం ఉంటుంది సార్. ఎందుకంటే లామ్ అనేది వచ్చింది ప్రతిసారి మనం లైక్ కేఎన్ఓడబ్ల్యూ నో లాగా ఆ, మనకి ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ ఇక్కడ లామ్ చదవకూడదు అని చెప్పి? అల్హమ్దులిల్లాలోనా? అవునండి. ఇది ఆ, ఇప్పుడు మనం మద్ రూల్స్ చదువుకున్నాము, మీరు క్లాస్లో అటెండ్ కాలేదు కాబట్టి వీడియోలో నేను వేశాను, దాంట్లో చూడండి. ఇప్పుడు ఈరోజు క్లాసు, వచ్చే ఒక 2-3 క్లాసులు మద్ రూలుకు సంబంధించినవే మనం మాట్లాడుకుంటున్నాము. దీని తర్వాత మళ్ళీ తజ్వీద్ రూల్స్ కొన్ని చదువుకుని దానితో ఇది షంసియా కమరియా రూల్లో వస్తుంది, హంజతుల్ వసల్ రూల్లో వస్తుంది. కాబట్టి ఓకే. ఇది వచ్చే క్లాసులో మనం చదువుకుంటాము, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఓకే మనం సార్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మన మద్ రూల్ గురించి మనం చేస్తున్న కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అయిపోతుంది. సరే సార్. థ్యాంక్ ఓకేనా? ఓకే. ఓకే, ఇప్పుడు రెండో ఆయతలో మనం చదువుతున్నాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇక్కడ అల్హమ్దు, ఇక్కడ ఎలాంటి దీర్ఘము మద్ లేదు. లిల్లాహి, ఇది కూడా దీర్ఘం లేదు. రబ్బిల్, దీర్ఘం లేదు. కానీ ఇక్కడ మీకు దీర్ఘం కనబడుతుంది, ఏమిటది? ఆలమీన్. లే, దీర్ఘం పేరు చెప్పండి. ఇక్కడ ఏం కనబడుతుంది మీకు దీర్ఘం? ఐన్ ఫథా ఫతా. అలిఫ్ ఫతా. సగీరా. అలిఫ్ ఐన్ మద్. ఫతా అలిఫ్ సగీరా. దీర్ఘం ఐన్ ఫతా పేరేమిటిది? అలిఫ్ అలిఫ్ సగీరా. అలిఫ్ అలిఫ్ సగిరారు. సగీరా. 2 హరకాతులు దీర్ఘం తీయాలి ఇక్కడ, అవునా? మధ్యలో స్లీప్. అవును. ఇక్కడ వరకు మనకు ఒకే ఒక దీర్ఘం వచ్చింది, అది అలిఫ్ సగీరా. దీని తర్వాత ఆలమీన్, లాస్ట్ లెటర్లో ఇక్కడ ఎస్. ఆపుతున్నాం మనం. చివరి అవును. అక్షరం పైన అవును. ఫతతేన్ లేదు, దానికంటే లేదు. ముందు మద్ ఉన్నది. ఈ రెండు షరతులు మనకు మద్ ఆరిలిల్ సుకూన్ ఉన్నది, దీన్ని అప్లై చేయాలి అని సూచిస్తున్నాయి. అంటే మనం అవును. 2 హరకాతులతో ఆపాలి, పైలాగానే ఎగ్జాక్ట్గా 4తో ఆపాలి లేదా 6తో ఆపాలి. ఈ రెండు నియమాలు తజ్వీద్ నియమా, రెండు మద్ నియమాలు ఈ ఆయత్తులో వస్తున్నాయి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆ, ఇక్కడ దీర్ఘం. మీన్, ఇక్కడ దీర్ఘం. ఇది ఆలమీన్. కాకుండా వేరే ఏమైనా దీర్ఘాలు వస్తున్నాయి ఇక్కడ? అస్సలు రావట్లేదు. కాబట్టి మనం లేదు. చదివేటప్పుడు దీర్ఘం తీయకుండా ఇలాగే చదవాలి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చదవండి అల్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇంకోసారి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇక్కడ ఆగకుండానే కలిపి చదవటానికి ప్రయత్నం చేయండి. రబ్బిల్ ఆలమీన్, రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. రబ్బిల్ అని ఆగకుండా చదవటానికి ప్రయత్నం చేయండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓకే, నెక్స్ట్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇక్కడ దీర్ఘం తీయలేదు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇప్పుడు దీర్ఘం తీశారు. నెక్స్ట్. ఈద్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నెక్స్ట్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. రా కొంచెం మంచిగా చదవాలి, మోటా పన్ను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వెరీ గుడ్. చదవండి అమ్మా మీరు. Alhamdulillahi Rabbil Alameen. ఇక్కడ హా కరెక్ట్గా రాలేదు. Alhamdulillahi Rabbil Alameen. ఓకే, ఇక్కడ రెండు దీర్ఘాలు వచ్చినాయి, ఇక్కడ రెండు దీర్ఘాలు వచ్చినాయి. ఇప్పుడు మూడో ఆయత్లోకి వెళ్దాం. మూడో ఆయత్లో ఇది ఫస్ట్ ఆయత్లో ఉన్న రెండు పదాలు ఇక్కడ రిపీట్ అవుతున్నాయి, కాబట్టి సేమ్ రూల్స్ ఇక్కడ కూడా వస్తున్నాయి. అవేమిటి? అలీఫ్ సగీరా ఉన్నది మీమ్ మీద, లాస్ట్లో మద్ ఆరిలిల్ సుకూన్ ఉన్నది. అర్ రహ్మానిర్ రహీం. అర్ రహ్మానిర్ రహీం. చదవండి. అర్రహ్మానిర్ రహీం. కరెక్ట్. నెక్స్ట్. అర్రహ్మాన్ రహీం. కలిపి చదవాలి. అర్రహ్మాన్ రహీం. వెరీ గుడ్. నెక్స్ట్. Ar-Rahmanir Rahim. వెరీ గుడ్. హా కొంచెం మంచిగా తీయాలి మీరు. హా అనేది ఆ, గొంతు మధ్యలోంచి వస్తుంది కదా, అది కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. Ar-Rahmanir Rahim. చదవండి. చదవాలి. అయిపోయారు అందరూ? ఖాన్ అబ్దుల్ మహమ్మద్ ఖాన్. ఆయన మైక్ ఓపెన్. అర్రహమానిర్ రహీం. ఓకే, షరీఫ్ గారు చదివారా? ఓకే. మాలికి యౌమిద్దీన్. మా ఎందుకు దీర్ఘం తీస్తున్నాం ఇక్కడ? ఫథా అలిఫ్ తర్వాత సగీరా అలిఫ్ సార్. సగీరా. అలిఫ్ సగీరా వచ్చింది. అలిఫ్ సగీరా. కారణము కూడా మనం గుర్తుంచుకుంటే, మనం చెప్పగలిగితే మంచిది. అలిఫ్ సగీరా వలన మీమ్కు దీర్ఘం తీయాలి. మాలికి. కొన్ని ఖిరాత్లలో రెండు ఇక్కడ హరకత్. దీర్ఘం తీయకుండా చదువుతారు. కొన్ని దేశాలలో, కొన్ని ప్రాంతాలలో మలికి అని కూడా చదువుతారు. మాలికి, మలికి. ఖిరాత్లో రెండు కూడా యాక్సెప్టబుల్, కానీ ఇక్కడ మన దగ్గర అందరూ చదివేది ఏమిటి? దీర్ఘంతోనే చదువుతారు. మాలికి మీమ్ దగ్గర అలిఫ్ సగీరా ఉంది. యౌమిద్దీన్. యౌమ్. యౌమ్లో ఏమున్నది ఇక్కడ? లీన్ ఉన్నది. అది కూడా ఫథా తర్వాత వావ్ సుకూన్ రావటం వలన వావ్ లీన్ ఉన్నది. యౌమా. ఇక్కడ మీమ్ కింద కస్రా ఉంది. యౌమి. దీన్ని తీసుకెళ్ళి దాల్తో కలపాలి. యౌమిద్దీన్. ఇక్కడ సేమ్ రూల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మద్దారిలిల్ సుకూన్. మనం ఆపుతున్నప్పుడు చివరి అక్షరం పైన ఫతతైన్ ఉన్నదా లేదా? ఇక్కడ నూన్ కింద కస్రా ఉంది, ఫతతైన్ లేదు. మొదటి షరతు ఓకే. రెండో షరతు చివరి అక్షరం కంటే ముందు మద్ గాని లీన్ గాని ఉన్నదా? నూన్ కంటే ముందు లేను. యా మద్ ఉన్నది. యాలిన్. యా మద్ ఉన్నది, లీన్ కాదు, మద్ ఉన్నది. దాల్ కస్రా యా సుకూన్ దీ. కాబట్టి ఆ, లే- ఈ రెండింటిని పరిగణిస్తే దీన్ని మనం మద్ ఆరిలిల్ సుకూన్ చేసి ఆపుతాము. అంటే ఈ మూడు పదాలు ఉన్న ఆయత్లో అలిఫ్ సగీరా ఉన్నది, వావ్ లీన్ ఉన్నది, మద్ ఆరిలిల్ సుకూన్ ఉన్నది. మూడు విషయాలు వస్తున్నాయి. సరేనా? మాలికి యౌమిద్దీన్. యౌ. యౌ త్వరగా చదవాలి. మాలికి యౌమిద్దీన్. చదవండి. మాలికి మాలికి యౌమిద్దీన్. నెక్స్ట్. మాలికి యౌమిద్దీన్. నెక్స్ట్. మాలికి యౌమిద్దీన్. Yawmiddin. ఒకేసారి చదివారు ఇద్దరు. Maliki Yawmiddin. దాల్ని
నొక్కి చదవాలి. దాల్ కింద దావత్తు. ఇంకోసారి రిపీట్. మాలికి యౌమిద్దీన్ యౌమిద్దీన్ యౌమిద్దీన్. యౌమిద్దీన్ మాలికి యౌమిద్దీన్ దాల్ ఒత్తు చదవట్లేదు మీరు. శ్రద్ధ ఉంది కదా, దాల్ కింద దావత్తు. యౌమ్ యౌమిద్దీన్ ది దాల్ కింద దావత్తు. మాలికి యౌమిద్దీన్ యౌమిద్ యౌమిద్దీన్ దాల్ కింద దావత్తు రావాలి. యౌమిద్దీన్ మాలికి యౌమిద్దీన్ మాలికి యౌమిద్దీన్ యౌమిద్దీన్. ఇలా రావాలి. మీరేం చదువుతున్నారు? దాల్ కింద దాల్ ఒత్తు చదవట్లేదు ఇక్కడ. మీరు చదువుతున్నది ఏమిటి అంటే మాలికి యౌమిద్దీన్. రెండిట్లో తేడా ఉందా? ఉంది సార్. కింద చదువుతున్నారు మీరు, పైకి చదవాలి. మాలికి యౌమిద్దీన్ ఇది ఇక్కడ తప్పు ఇక్కడ జరుగుతుంది. ఇది స్ట్రెస్. మాలికి యౌమిద్దీన్ ఇప్పుడు దగ్గరలోకి వచ్చారు. యౌమిద్దీన్ 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 మాలికి యౌమిద్దీన్ ఓకే, దగ్గరకు వచ్చారు. ఇంకా కొంచెం స్ట్రెస్ చేసి ప్రాక్టీస్ చేస్తారు కానీ. ఓకే, నెక్స్ట్. మాలికి యౌమిద్దీన్. ఓకే, నెక్స్ట్. మాలికి యౌమిద్దీన్. ఓకే, ఈ 4 ఆయతులు మళ్ళీ చదువుతాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్రహ్మానిర్రహీం. మాలికి యౌమిద్దీన్. చదవండి. బిస్మిల్లాహిర్ బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్. ఓకే, నెక్స్ట్. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. కంటిన్యూ చేయండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్రహ్మాన్. అర్రహమానిర్రహీం. మాలికి యౌమిద్దీన్. నెక్స్ట్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్. నెక్స్ట్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్రహ్మానిర్ రహీం. మాలికి యౌమిద్దీన్. నెక్స్ట్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్. మాషాల్లా. నెక్స్ట్. అయిపోయారా? ఓకే. ఇయ్యాక సార్ నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఇయ్యాక యా మీద ఫథా ఉండి అలీఫ్ వచ్చింది. మద్ అవుతుందా ఇది? ఫథా అలీఫ్ జంట కాదా ఇది? మధ్యలో స్లీవ్. అంటే సార్ మద్ మధ్యలో అస్లీ. ఇది అలీఫ్ మద్ యొక్క జంట. కరెక్టేనా? ఉమ్. 2 హరకాతులు అవును. తప్పకుండా దీర్ఘం తీయాలి. ఎందుకంటే మద్ అక్షరం తర్వాత హంజా రాలేదు. మద్ అక్షరం తర్వాత ఉన్న కాఫ్ మీద శ్రద్ధ లేదు, సుకూన్ లేదు. 3 కండిషన్స్ కూడా ఇక్కడ లేవు కాబట్టి మనం కేవలం 2 హరకాతుల దీర్ఘం మాత్రమే తీయాలి. ఇయ్యాక
ఇయ్యాక యాన్ని స్ట్రెస్ చేసి ఇయ్యాక చదవాలి, ఒత్తి చదవాలి. ఇయ్యాక 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 నాబుదు ఇయాక నాబుదు ఇయ్యాక హ్మ్. నఅబుదు. నాబుదులో దీర్ఘం ఉందా? లేదు. లేదు. వావ్ లేదు. ఫథా వా, ఇది కూడా దీర్ఘం లేదు. ఏం ఇయ్యాక లేదు. నాబుదు వ ఇయ్యాక వ ఇయ్యాక ఇయ్యాక. ఇక్కడ మద్దల్ ఏముంది? అస్లీ. ఇక్కడ మద్దల్ అస్లీ ఉంది కాబట్టి రెండు ఉమ్. హరకాతులు దీర్ఘం తీస్తున్నాము. నస్తఈన్ నస్తాఈన్ నస్తఈన్. నూన్ మీద నస్తాఈన్ ఫతతన్ లేదు. ఫతతన్ నూన్ కంటే ముందు యామద్ ఉన్నది కాబట్టి యామత్. మద్దారి లిల్ సుకూన్ యొక్క రెండు షరతులు పూర్తవుతున్నాయి. రెండు కాబట్టి మనం ఇక్కడ ఉమ్. రెండు హరకాతులతో 2 ఆపొచ్చు, హరకతులు, 4 హరకతులు, 6 హరకతులు. ఆరుతో నూను సుకూన్ చేసి ఆపాలి. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. చదవండి ఒక్కొక్కటి. ఈనా ఇయ్యాక సార్, ఈనునా సార్. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. వెరీ గుడ్. నెక్స్ట్. ఇయ్యాక నఅబుదు వయ్యాక నస్తఈన్. నెక్స్ట్. ఇయ్యాక నఅబుదు ఇయ్యాక నస్తఈన్. ఈ అనేది మీరు నాకైతే వినపడలేదు, దీన్ని కొంచెం క్లియర్గా స్పష్టంగా పలకాలి. ఈ ఇయ్యాక. ఇయ్యాక నఅబుదు ఇయ్యాక నస్తఈన్. ఈ అనేది క్లియర్ కావట్లా. ఈ ఈ ఇయ్యాక. ఇయ్యాక ఇయ్యాక ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇయ్యాక నఅబుదు ఇయ్యాక నస్తఈన్. ఈ ఇయ్యాక అనేది దీనికి ఒక ప్రత్యేకమైన అరబీ భాషలో దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. అదేమిటి అంటే, నేను తప్పకుండా 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 అని ఎన్నోసార్లు చెప్పిన తర్వాత నాబుదు నిన్ను మాత్రమే ఆరాధిస్తాను అంటే ఎంత ఎంఫసైజ్ ఉందో చూడండి ఇక్కడ. నేను నిశ్చయంగా తప్పకుండా ఖచ్చితంగా నిస్సందేహంగా నిన్ను మాత్రమే ఆరాధిస్తాను. మనం వాగ్దానం చేస్తున్నాం అల్లాతో. ఇయ్యాక ఇక్కడ కూడా అలాగే, నేను తప్పకుండా ఖచ్చితంగా నిస్సందేహంగా నిజంగా అని ఏమైతే వస్తాయో అన్నీ వస్తాయి ఇక్కడ. నస్తయీన్ సహాయం కొరకు నిన్నే అర్థిస్తాను అంటే మనం ఆరాధించేది కేవలం అల్లాహ్ను మాత్రమే, సహాయం అడిగేది కూడా కేవలం అల్లాహ్ను మాత్రమే. ఈ రెండిటి ముందు ఇయ్యాక అనే పదం వచ్చి దీన్ని బాగా స్ట్రాంగ్ చేసేస్తుంది. మంచి గట్టి పదాలతో మనం వాగ్దానం చేస్తున్నాము. సరేనా? కాబట్టి ఇక్కడ చదవటంలో తప్పు చేయకూడదు. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఇయ్యాక ఇయ్యాక నఅబుదు నఅబుదు వ ఇయ్యాక వయ్యాక నస్తఈన్. నస్తఈన్. ఓకే, కంటిన్యూ చేయండి. ఇంకెవరు చదవలేదు? అందరు చదివేశారా? నఅబుదు వయ్యాక నస్తయీన్. మాషాల్లా. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్. ఇక్కడ ఒక్కసారి ఇంకోసారి చదవండి, ఇక్కడ కొంచెం మిస్ అయ్యారు మీరు. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్. యా కింద యావత్తు కొంచెం మంచిగా చదవండి, ఎందుకంటే ఇది మనం స్ట్రెస్ చేస్తున్న ఆయత్, ఇది దీని మీద మనం ఒత్తి పలుకుతున్నాము. ఇయ్యాక ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్. మాషాల్లా. ఇక్కడ ఎహిదినా ఎహిదినా సిరాతల్ ముస్తకీం. ఎహిదినా, ఎహిదినాలో దీర్ఘం ఉందా? ఉంది సార్. ఏది? 2 టైమ్ ఫతా ఎహిదినా ఫతా ఉంది సార్. ఫథా అలీఫ్ నో కలిపి అలీఫ్ మద్ అవుతుంది, అవునా? అవును సార్. ఎహిదినా ఎహిది నా. ఇది 2 టైమ్స్ అని ఎవరో అన్నారు, ఎక్కడ ఉంది రెండోసారి? ఇక్కడ 2 టైమ్స్ లేదు సార్. ఒక్కసారి మాత్రమే ఉంది, అది కూడా అలీఫ్ మద్. కానీ రాబోయే రూల్స్లో షంసియా కమరియా చదువుతాము, దాని ద్వారా మీకు ఇంకా క్లియర్ అర్థమవుద్ది. ప్రస్తుతానికి దీని తర్వాత షంసియా పదం వచ్చినట్లయితే, కమరియా పదం వచ్చినట్లయితే ఈ దీర్ఘము మనం తీయము, నూన్ ఫథా తీసుకుని వెళ్ళి తర్వాత వచ్చే ఈ అక్షరంతో కలుపుతామన్నమాట. ఇహిది నస్సిరాత్. దీర్ఘం ఇక్కడ ఒక్కటే చదివితే దీర్ఘం ఉంది, ఇహిదినా. కానీ కలిపి చదువుతుంటే దీర్ఘం పడిపోతుంది, నూన్ ఫథా తీసుకుని వెళ్ళి స్వాత్తో చేర్చాలి. ఇహిదిన సిరాత, సిరాత. సరేనా? సిరాత. తా తీసుకుని వెళ్ళి లాంతో కలుపుతున్నాం, ఇది కమరియా రూల్ ఇది.
తర్వాత మనం చదవబోయే దాంట్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ దీర్ఘము అంటే అలీఫ్ మద్ ఉన్నా కూడా మనం దీన్ని కలిపి చదువుతున్నప్పుడు దీన్ని చదవట్లేదు. అలీఫ్ మద్ని మనం చేయట్లేదు. నూన్ ఫతా తీసుకుని వెళ్ళి సాద్తో కలుపుతున్నాము. ఇక్కడ మరి రా మీద ఫతా అలిఫ్ సగీరా ఉంది. దీన్ని దీర్ఘం తీయాలా? తీయాలి సార్, 2 హరకతులు. ఏ దీని పేరేమిటి? మా ఇది సార్ అలీఫ్ సగిరా. అలీఫ్ సగిరా, అలీఫ్ సగిరా. చిన్న అలీఫ్ కాబట్టి సగీరా, అలీఫ్ కనబడుతుంది కాబట్టి అలీఫ్ సగీరా. 2 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇప్పుడు మరి చివర్లో చూద్దాం. మీ మీద ఫతతైన్ లేదు కదా? ఫతతైన్ ఫతా లేదు. ఉంది సార్, అవును. దానికంటే ముందు మీమ్ కంటే ముందు యా మద్ ఉన్నది కాబట్టి ఇది మద్ ఆరిలిల్ సుకూన్. 2 హరకాతులు, 4 హరకాతులు లేదా 6 హరకాతులతో దీన్ని మీమ్ని సుకూన్ చేసి ఆపి దీన్ని ఆపాలి. ఆయత్ని చివరికి ఆపాలి. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీమ్ చదవండి. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీమ్. నెక్స్ట్ ఇహ్దిన సిరాతల్ ముస్తఖీమ్. నెక్స్ట్ ఎహ్దిన సిరాతల్ ముస్తఖీమ్. నెక్స్ట్ يهدنا الصراط المستقيم నెక్స్ట్. اهدنا الصراط المستقيم. వెరీ గుడ్. ఇంతవరకు మనం ఏమేం మద్దులు వస్తున్నాయి ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో? అలీఫ్ సగీరా వచ్చింది, అలీఫ్ మద్ వచ్చింది అంటే మద్దల్ అస్లీ వచ్చింది, యా మద్ వచ్చింది, లీన్ వచ్చింది. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఇక ఇప్పుడు సిరాతల్ ఇక్కడ మళ్ళీ ఒక అలీఫ్ సగీరా మద్ వస్తున్నది. రా మీద ఫథా మరియు అలీఫ్. సిరాతల్ లజీన, అల్ లజీన ఇక్కడ ఏ మద్ వస్తున్నది? ఇక్కడ దాల్ కింద కసరా జాల్ కింద కసరా ఉండి యా సుకూన్ వచ్చింది. అద్దారి ఏ మద్ ఇది? యామత్. యా మద్ ఇది. మద్దారిల్ సుకూన్ ఒక ఒక ఎప్పుడు వస్తుంది? అది. ఆయత్లో చివరి భాగం చివరి పదమయ్యి అక్కడ ఆపుతున్నట్లయితేనే వస్తుంది. ఇది ఆపుతున్నామా? ఇక్కడ ఆయత్లో చివరి పదం కాదు కదా, ఆపట్లేదు, కాబట్టి మద్దారిల్ ఆపట్లేదు. సుకూన్ కాదు. ఇక్కడ ఏమున్నది? కసరాతో యా సుకూన్ యామత్. వచ్చింది కాబట్టి జంట ఇది. ఫథా అలీఫ్ ఒక జంట అలీఫ్ మద్, కసరా యా సుకూన్ యా మద్ జంట, దమ్మా వావ్ వావ్ సుకూన్ వావ్ మద్ జంట. 3 జంటలు ఉన్నాయి మన దగ్గర మద్ విషయంలో. లీన్ విషయంలో ఫథా యా సుకూన్ యా లీన్, ఫథా వావ్ సుకూన్ వావ్ లీన్. ఈ 2 జంటలు లీన్ విషయంలో ఉన్నాయి. మొత్తం 5 జంటలు. బాగా గుర్తుపెట్టుకోండి. సిరాతల్ లజీన, లజీన దీర్ఘం తీసామా? ఇక్కడ 2 హరకాతులు దీర్ఘం తీయాలి. 2 హరకతులు. అన్అమ్త దీర్ఘం ఉందా ఇక్కడ? లేదండి, అంత లేదు సార్. అన్అమ్త అది దీర్ఘం మీమ్ ఉందా? సాకిన్. దీర్ఘం లేదు. దీర్ఘం లేదు. లీన్ ఉందా? లేదు. లేని కూడా లేదు లీన్ సార్. కూడా లేదు. ఓకే. ఇక్కడ అలైహిం ఐన్ ఉంది. అలైహిం, అలైహిం మద్ గాని అలైహిం, లీన్ గాని ఉన్నదా దీంట్లో? అలైహిం లేదండి. ఒకసారి బాగా అలై చూడండి. అలైహి. లా అలైహిం యామద్ వచ్చింది. మళ్ళీ ఇంకోసారి చూడండి. యాలిన్ యాలిన్ యా లీన్ వచ్చింది. అలై యాలిన్ అలైహిం. యామద్ అంటే కసరా యా సుకూన్ రావాలి. ఇక్కడ ఫథా యా సుకూన్ ఉంది. ఫథా యా సుకూన్ ఉంటే యాలీన్ అవుతుంది. అలైహిం యాలీన్ వచ్చింది. గైరీ, గైరీ మద్ ఉన్నదా లీన్ ఉన్నదా? 2 లేవా? లేని ఉంది సార్. లీన్ ఉంది, యాలిన్ ఉంది. యాలీన్ ఉన్నది. ఫథా తర్వాత యా సుకూన్ వచ్చింది కాబట్టి యాలీన్ వచ్చింది. మగ్దూబి, మగ్దూబి మద్ ఉన్నదా లీన్ ఉన్నదా? 2 లేవా? వావ్ లేని ఉంది సార్. వావ్ లాస్ట్ లో వావ్ లేని ఉంది. ఇది వావ్ లీన్ అవుతుందా? వామద్ వావ్ మత్. వావ్ 2 మత్. హరకత్. వావ్ లీన్ రావాలంటే రెండు ఏముండాలి మహమూద్ భాయ్? వావ్ లేని రావాలంటే ఫతా ఉండాలి సార్ పైన. ఫథా వావ్ సుకూన్ ఉండాలి. మరి ఫథా వావ్ సుకూన్ ఉందా ఇక్కడ? లేదు. లేదు దమ్మా లేదు వావ్ సార్. సుకూన్ ఉంది. దమ్మా వావ్ సుకూన్ అంటే ఇది జంట, దమ్మా వావ్ వావ్. మద్ జంట. అలైహిం దీంట్లో మద్ ఉన్నదా లీన్ ఉన్నదా? లేని
ఏలీన్ ఉంది, యాలి. యాలిన్ యాలీన్ ఉంది. యాలిన్ ఫథా తర్వాత యా సుకూన్ వచ్చింది కాబట్టి యాలీన్ ఉన్నది. అంటే ఈ ఆయత్లో చాలా రూల్స్ మన ముందుకు వస్తున్నాయి. వలా లా మద్దున్నదా, ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది. వాళ్ళ మధ్య లేదు సార్. ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది వలా కదా. ఇక షంషే హమ్రియా వచ్చింది కాబట్టి దీన్ని తీసుకెళ్లి అది తర్వాత స్వాద్ని చూద్దాం. ఈ కలపాలి. ఈ పదానికే చూడండి. అది కాదు, ఉమ్. అది కాదు ఈ సార్ అడిగేది. పదానికే చూడండి. లాం ఫథా అలీఫ్ మద్దున్నదా లేదా. లా లాం ఫతా అలీఫ్ మద్రూన్ లాం ఫథా అలీఫ్ లా. యాక్చువల్లీ ఫథా తర్వాత అలీఫ్ వస్తే ఇదేమో అలీఫ్ ముందు వచ్చింది, లాం తర్వాత వచ్చింది కదా. లేదు, లాం ముందు వచ్చింది, అలీఫ్ తర్వాత వచ్చింది. ఇది అలీఫ్, ఇది లాం. అవును. లాం ఫథా అలీఫ్. ఇప్పుడు లాం ఫథా అలీఫ్ లా. మద్రూలు వస్తుందా లేదా అని అడుగుతున్నారు సార్. లాం ఉమ్. తర్వాత లాం ఫతా తర్వాత అలీఫ్ వచ్చింది కదా, మద్రూలు వస్తుందా లేదా అని అడుగుతున్నారు. రాదు. ఇక్కడ ఇక స్ట్రక్ అయ్యాను. ఇక్కడ చూడండి, ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది, మద్రూల్ వస్తుందా ఇక్కడ. ఇక్కడ మద్రూలు వస్తుంది సార్. ఏ మద్దు వస్తుంది ఇక్కడ. యాక్ యామద్. యామద్ యా మద్ అంటే ఓకే. మరి ఇక్కడ ఏ రూల్ వచ్చింది. ఇది అల్లా అక్కడ కూడా యామద్. అల్లదీన్ యామద్ వచ్చింది. ఇది ఒకటేనా. ఫథా అలీఫ్ ఒకటి ఉంది ఇక్కడ. ఇక్కడ కస్రా యా సుకూన్ ఉంది. రెండు ఒకటేనా. కాదండి వేరే. రెండు ఒకటి కాదు కాదు. ఇక్కడ కరెక్టే మీరు చెప్పింది. యామద్ ఉంది, కస్రా యా సుకూన్ యామద్. వచ్చింది. కానీ ఇక్కడ ఫథా అలీఫ్ వస్తే ఫథా అలీఫ్ వస్తే అక్కడ అలీఫ్ మద్. శ్రద్ధ వచ్చింది. అలీఫ్ మద్ ఫథా అలీఫ్ అవుతుంది. వస్తే అలీఫ్ మధ్య వస్తుంది. అలీఫ్ అలీఫ్ మద్ మద్ అవుతుంది. మద్రూల్ మరి ఇక్కడ ఫథా అలీఫ్ వచ్చింది కదా. ఫతా అలీఫ్ మధ్య అవుతుంది సార్. ఇక్కడ ఏముంది. అలీఫ్ మద్ మద్రూల్ మద్రూల్. బేసిక్ ఇది. దీని గురించి ఎంతసేపు తీసుకున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఫథా అలీఫ్ వచ్చింది అంటే మద్రూల్లో అలీఫ్ మద్. ఇది అక్షరం లాం కాబట్టి మద్ అల్ అస్లీ ఇది. అవునా. అవును సార్. లాం ఫథా అలీఫ్ మద్ అల్ అస్లీ లా లేదా అలీఫ్ మద్. వలా వా లా. లాం ఫథా అలీఫ్ వలా లా. లా మద్రూల్ అర్థమైందా. అంటే అర్థమైంది సార్. అంటే అక్కడ రూల్ మీరు అడిగేటప్పటికి మైండ్ లో కాస్త స్క్రూ లూజ్ అవుతా ఉంటాయి సార్. అవి టైట్ అవుతా ఉంటే సెట్ అయిపోతాం. ఇన్షాల్లా మనం ప్రాక్టీస్ మద్రూల్ చేస్తున్నాం కదా, సెట్ అయిపోద్ది. లాం ఫథా అలీఫ్ లా అలీఫ్ మద్ ఇది. ఇంకా చెప్పాలి అంటే మద్ అల్ అస్లీ. కానీ దీని తర్వాత షంసియా పదం రావటం వలన ఇక్కడ దీర్ఘం తీయకుండా లాం ఫథాను తీసుకుని పోయి దాత్తో కలుపుతాము. ఇలాంటిదే ఇక్కడ కూడా వచ్చింది. ఎహ్దినా ఇక్కడ అలీఫ్ మద్ ఉన్నది, కానీ మనం కలిపి చదువుతున్నప్పుడు షంసియా పదం రావటం వల్ల నూన్ ఫథాను తీసుకుని వెళ్ళి సాత్తో కలిపేసాము. ఎహ్దినా సిరాతల్, దీర్ఘం తీయలేదు ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా వలద్దలీన్, ఇక్కడ దీర్ఘం తీయట్లేదు. ఎందుకు తీయట్లేదు. ఇది ఒక రూల్ ఉంది దీంట్లో, వచ్చే క్లాసులో మనం చదువుకుందాం. లాం మీద ఫథా ఉండి అలీఫ్ వస్తే అలీఫ్ మద్ ఇది. కానీ వెంటనే షంసియా పదం వచ్చినప్పుడు లాం ఫథా తీసుకుని వెళ్ళి షంసియా అక్షరంతో కలిపి చదవాలి. కమరియా అక్షరం పదం వస్తే కమరియా అక్షరంతో కలిపి చదవాలి. ఇక్కడ షంసియా ఉంది, దాద్ ఉంది కాబట్టి లాం ఫథా దాద్ సుకూన్ లద్ లద్ వలద్దాలిన్ వలద్. యాక్చువల్గా అలీఫ్ మద్ ఉంది, మద్ అల్ అస్లీ ఉంది. కానీ వెంటనే షంసియా పదం రావటం వల్ల మనం దీర్ఘం తీయకుండా దాత్తో కలిపి చదువుతున్నాం. డౌట్ ఏమైనా ఉందా. ఓకే. దాద్ మీద ఏమున్నది, ఫథా ఉన్నది. తర్వాత వెంటనే అలీఫ్ వచ్చింది. ఇది మద్ అవుతుందా, లీన్ అవుతుందా, ఏమవుతుంది ఇక్కడ. జాగ్రత్తగా చూసి చెప్పండి. మద్ అవుతుంది. ఏ మద్ అది. అలీఫ్ మద్. ఓకే. దాని తర్వాత ఉన్న అక్షరం పైన శ్రద్ధ కనబడుతుందా. కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఏమైపోయింది, ఇది అలీఫ్ మద్ని దాటి 6 హరకాతుల మద్ అయిపోయింది. మద్దల్ 6 లాజిమ్ 7 అయిపోయింది. లేక
6 7 6 హర్కత్. హర్కతులు. ఉమ్. దాని పేరు మద్దల్ లాజిం. మద్దల్ మద్దల్ లాజిం లాజిం ముత్తసిల్. అంటే మద్దల్ లాజిం తప్పనిసరిగా ఎన్ని ముత్తసిల్. హర్కాతులు దీర్ఘం తీయాలి ఇక్కడ? 6 హర్కత్. 6 హర్కతులు. వలద్దో. అందుకని ఇమాం గారు ఇక్కడ పొడిగించి దీర్ఘం తీస్తారు. విన్నారు కదా చదివేటప్పుడు, సూరే ఫాతిహా చదివేటప్పుడు అవును సార్. వీలైనంత ఎక్కువగా దీర్ఘం తీసి చదువుతారా అని. సరే, ఆపేటప్పుడు మనం నూన్ మీద ఫతతైన్ లేదు. నూన్ కంటే ముందు యామద్ ఉన్నది, కస్రా యాసుకున్ కాబట్టి యామద్ ఉన్నది. ఈ రెండిటి వలన దీన్ని మద్దారిలిల్ సుకూన్ చేసి ఆపాలి. అంటే నూన్ మీద సుకూన్ చేసి 2 హర్కాతుల దీర్ఘంతో లేదా 4 హర్కాతుల దీర్ఘంతో లేదా 6 హర్కాతుల దీర్ఘంతో ఆపాలి. అందుకనే ఇది చదివేటప్పుడు వలద్దీన్ ఇక్కడ దీర్ఘం పొడుగ్గా తీస్తారు. మొత్తం ఆయత చదివితే సిరాతల్లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దీన్. ఇంకోసారి చదువుతున్నాయి. సిరాతల్లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దీన్. చదవండి. సిరాతల్లజీన సిరాతల్లజీన అన్అమ్త చదవండి. సిరాతల్లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం. వలద్దీన్. ఇక్కడ మీరు ఆపొచ్చు. సిరాతల్లదీన అన్అమ్త అలైహిం ఇక్కడ ఆపొచ్చు. గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దీన్ ఇది ఒకే శ్వాసతో చదవాలి. గైర్ నుంచి ఆపే వరకు, చివరి వరకు రెండు భాగాలు చేసుకుని చదవండి. తర్వాత మీకు ఇంకా శ్వాస వస్తే పూర్తిగా చదవచ్చు. సిరాతల్లజీ మహమూద్ భాయ్ కంటిన్యూ చేయండి. సిరాతల్లజీన అన్అమ్త అలైహిం గైరిల్ ఇక్కడ కాపండి. సిరాతల్లదీన అన్అమ్త అలైహిం. సిరాతల్లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దీన్. మాషా అల్లా. చదవండి అబ్దుల్ అజీమ్ భాయ్. సిరాతల్లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలిన్. ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారు, త్వరగా చదవాలి. అలైహిం. ఓకే, నెక్స్ట్ చదవండి. అలైహిం. నెక్స్ట్. సిరాతల్లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్జాలిన్. నెక్స్ట్. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. నెక్స్ట్. సిరాతల్లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్జాలిన్. మాషాల్లా. ఇప్పుడు మనం ఈ మొత్తం సూరాలో, సూరే ఫాతిహాలో ఎక్కడెక్కడ మద్దు వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం గుర్తుపట్టాము అనేది మళ్ళీ వచ్చే క్లాస్లో ఇదే సూరాలో నేను అడుగుతాను, మీరు చెప్పాలి. సరేనా? ఇన్షాల్లా. ఇన్షాల్లా. ఇన్షాల్లా ట్రై చేస్తాం సార్. ఒక్కసారి రివ్యూగా నేను మళ్ళీ చూస్తున్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. దీంట్లో అలిఫ్ సగీరా వచ్చింది, చివర్లో మద్ ఆరిలిల్ సుకూన్ వచ్చింది, 2 మద్దులు ఉన్నాయి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇక్కడ కూడా అలిఫ్ సగీరా వచ్చింది ఐన్ మీద, చివర్లో మద్ ఆరిలిల్ సుకూన్ వచ్చింది. అర్ రహ్మానిర్ రహీం. మీమ్ మీద అలిఫ్ సగీరా వచ్చింది, చివర్లో మద్ ఆరిలిల్ సుకూన్ వచ్చింది. మాలికి యౌమిద్దీన్. మీమ్ మీద అలిఫ్ సగీరా వచ్చింది, వావులీన్ వచ్చింది, యా ఫతా వావ్ సుకూన్ యౌ, వావులీన్ వచ్చింది. ఇక్కడ చివర్లో మదారిలిల్ సుకూన్తో ఆపాలి. తర్వాత ఇయ్యాక నఅబుదు వయ్యాక నస్తఈన్. ఇక్కడ యా ఫతా అలిఫ్, అలిఫ్ మద్ వచ్చింది, మద్దల్ అస్లి. ఇక్కడ మరలా అలిఫ్ మద్ లేదా మద్దల్ అస్లి వచ్చింది, యా ఫతా అలిఫ్.
ఇక్కడ చివర్లో మదారిలిల్ సుకూన్ తో ఆపాలి దీన్ని, ఎందుకంటే ఫతతన్ లేదు, దానికంటే ముందు యామద్ వచ్చింది కాబట్టి. ఇహ్దిన సిరాతల్ ముస్తకీం, ఇక్కడ యాక్చువల్గా అలిఫ్ మద్ లేదా మద్దల్ అస్లీ ఉంది, కానీ దీని తర్వాత షంసియా పదం రావటం వల్ల నూన్ ఫతా తీసుకుని వెళ్ళి స్వాత్తో కలిపి మద్ తీయకుండానే చదవాలి. రా మీద అలిఫ్ సగీరా ఉంది కాబట్టి 2 హరకాతులు దీర్ఘం తీయాలి. ముస్తకీంలో ఇక్కడ చివర్లో ఫతతేం లేదు, దానికంటే ముందు యామద్ వచ్చింది కాబట్టి మద్దారిల్లిల్ సుకూన్తో ఆపాలి 2 హరకాతులు లేదా 4 లేదా 6తో. సిరాత్ అల్లజీన అనామ్త అలైహిం, దీంట్లో రా మీద ఫథా వచ్చింది, అలిఫ్ సగీరా వచ్చింది కాబట్టి 2 హరకాతులు దీర్ఘం. అల్లజీన, ఇక్కడ యామద్ వచ్చింది కాబట్టి 2 హరకాతులు దీర్ఘం. అలైహిం, ఇక్కడ యాలీన్ వచ్చింది. గైరిల్ మగ్దూబి అలైహిం, ఇక్కడ యాలీన్ వచ్చింది, ఫతా తర్వాత యా సుకూన్ రావటం వల్ల ఇక్కడ దొమ్మ తర్వాత వావ్ సుకూన్ రావటం వల్ల వావ్ మద్ లేదా మద్దల్ అస్లీ వచ్చింది. అలైహిం, ఇక్కడ ఫతా తర్వాత యా సుకూన్ రావటం వల్ల యాలీన్ వచ్చింది. వలద్దాలీన్, ఇక్కడ లాం ఫతా అలీఫ్, యాక్చువల్గా ఇది చూస్తే అలీఫ్ మద్ లేదా మద్దల్ అస్లీ, కానీ వెంటనే షంసియా పదం రావటం వల్ల మద్ తీయకుండా లాం ఫతా తీసుకుని వెళ్ళి దాత్తో కలుపుతున్నాము. ఇక్కడ దాత్ ఫతా అలీఫ్, ఇది అలీఫ్ మద్ లేదా మద్దల్ అస్లీ, కానీ వెంటనే తర్వాత లాం మీద షద్దా ఉండటం వల్ల ఇది మద్దల్ లాజిం కలిమి ముసక్కల్ అవుతుంది. చిన్నగా మద్దల్ లాజిం అని చెప్పినా పర్లేదు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా 6 హరకాతులు దీర్ఘం తీయాలి. చివర్లో నూన్ మీద ఫతతేన్ రాలేదు, దానికంటే ముందు యామద్ ఉన్నది, అందుకనే దీన్ని మద్దారిల్లిల్ సుకూన్ చేసి ఆపాలి, అంటే 2 హరకాతులు లేదా 4 హరకాతులు లేదా 6 హరకాతులు. ఇది ఈ సూరాలో ఉన్న మొత్తం తజ్వీద్ యొక్క నియమాలు, మద్ నియమాలు. మిగతాది మనం చదవట్లేదు, షంసియా కమరియా గురించి చదవట్లేదు, తర్వాత హంజతుల్ వసల్ గురించి చదవట్లేదు, ఇంకా తన్వీన్ నూనె సాకిన్ లేదా మీమ్ సాకిన్ నియమాలు దీంట్లో మనం చర్చించట్లేదు. కేవలం మనం మద్ విషయం మాత్రమే దీంట్లో చూస్తున్నాము. అది ఆ రూల్స్ కూడా చదివిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సూరే ఫాతిహా చదువుదాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే ఖురాన్ ఆయతు లేదా సూరా కానీ ఆయత్ కానీ చదువుతున్నప్పుడు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, ఇది మొదట చదవాల్సింది ఇది. తర్వాత మనం సూరా చదువుకోవాలి. ఒకవేళ మీరు సూరాలో ఇక్కడి నుంచి చదువుతున్నారనుకోండి, ఇహ్దిన సిరాతల్ ముస్తకీం నుంచి చదువుతుంటే ఔజ్ బిల్లా తప్పకుండా చదవాలి. బిస్మిల్లా ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. బిస్మిల్లా ఎప్పుడు చదవాలి అంటే సూరా మొదటి ఆయత్ నుంచి మీరు చదువుతున్నట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీంతో చదవాలి. సూరా మధ్యలో నుంచి చదువుతుంటే ఔజ్ బిల్లా చదివి ఎక్కడి నుంచి ఏ ఆయత్ నుంచి చదవాలంటే మీరు ఆయత్ నుంచి చదివినా సరిపోతుంది. ఇక ఇక్కడ అజాన్ అయిపోయింది కాబట్టి ఇంతటితో మన క్లాస్ ముగిద్దాం. ఇది రికార్డింగ్ నేను గ్రూప్లో వేస్తాను. ఇది ఇంపార్టెంట్ క్లాస్, ఇది మీరు అడిగిన ప్రాక్టీస్ చేయాలి మద్ విషయాలు అనే దాంట్లో ఇది మొదటి సూరా తీసుకున్నాం అనమాట. మరి దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు క్లాస్లో అడగండి. 1-2 సార్లు ఈ రికార్డింగ్ వింటే మీకు ఇంకా క్లియర్ అవుతుంది రేపు క్లాస్ కంటే ముందు. సరేనా? ఇన్షాల్లా సార్. ఇన్షాల్లా. ఇన్షాల్లా. సార్ ఇప్పుడు క్లాసులు కంటిన్యూగా 9:30కి నడుస్తున్నాయా సార్ ఇవి ఇప్పుడు కంటిన్యూగా? ఇప్పుడు అంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఫలానా వెడ్నెస్డే, ట్యూస్డే, థర్స్డే, ఇలా 1 వీక్లో 3 days కంటిన్యూగా నడుస్తాయా లేకపోతే 4 days సార్? మీ చాయిస్ మీద ఉంది. మీరు అటెండ్ చేస్తానంటే మొత్తం వారం తీసుకుంటాను, లేదు మాకు 3-4 రోజులే చాలు మిగతా రోజులు తీసుకోవద్దు అంటే అలాగే తీసుకుందాం. మీ చాయిస్ ఇది. త్వరగా అయిపోతుంది అని చెప్పి అంటే ఏం లేదు సార్, ఇప్పుడు కరెక్ట్ గా ఆ క్లాస్ టయానికి మేము నోటిఫికేషన్ పెట్టుకుంటాం, అందుకని కొంచెం వేరే పనిలో ఉన్న చాలా మంచి విషయం మీరు అడిగారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మరి మీ అందరికీ అనుకూలంగా ఉంది, వారం మొత్తం మేము అటెండ్ చేస్తాము అంటే వారం మొత్తం తీసుకుందాం. లేదండి మాకు పనులు ఉంటాయి 2-3 రోజులే అటెండ్ అవుతాము అంటే ఆ 2-3 రోజుల్లోనే తీసుకుందాం. మీ ఇష్టం, మీరు చెప్పండి. కంటిన్యూ చేద్దాం సార్, నాకైతే నో ప్రాబ్లం. నాకు నో ప్రాబ్లం సార్. మరి మిగతా బ్రదర్స్ కూడా ఇప్పుడు ఇద్దరు ఓకే అన్నారు. రబ్బానీ భాయ్ మీరు? నో ఇష్యూ అండి. అంటే వీక్ మొత్తమా కంటిన్యూగా? వీక్ మొత్తం తీసుకుంటే కంటిన్యూస్గా మనం మర్చిపోకుండా కంటిన్యూగా నేర్చుకుంటాం, త్వరగా సక్సెస్ అయిపోతుంది. ఓకే, నాకు ప్రాబ్లం లేదు సార్. ఓకే షరీఫ్ భాయ్? టైమింగ్ ఏంటండి వీక్ మొత్తం?
వారం మొత్తం సాయంత్రం 7 9:30 గంటలకు ఇండియా అంటే టైం. మీ దగ్గర 9:30కు క్లాస్ మొదలవుతుంది. దాదాపు గంట సేపు లోపల మనం క్లాస్ పూర్తి చేస్తాము. ఈ పద్ధతి మీకు పర్లేదా? లేదు వారంలో నాకు 2-3 రోజులే కావాలండి, మిగతా రోజులు నాకు పనులు ఉంటాయి అంటారా మీరు? 9:30 అంటే ఇండియా టైం 9:30 అండి, 7 వచ్చేసరికి సౌదీ టైం. సౌదీలో 7, ఇండియా టైము మగరిబ్ నుంచి ఇషా వరకు సౌదీలో అయితే. ఇండియాలో అయితే 9:30 నుంచి గంట 10:30 వరకు. ఓకే. పర్లేదా? మీ అభిప్రాయం ఏంటి? మీరు మొత్తం వారం ఓకే. ఓకే, మీరేమంటారమ్మా? మీ మెసేజ్ చూశాను. ఇండియా 9:30 అంటే కొంచెం ఇబ్బంది అన్నారు, కానీ నాకు 5:30 నుంచి 6:30 వరకు ఇంకో క్లాస్ ఉంది, ఫస్ట్ లెవెల్ వాళ్ళది. దాంట్లో అలీఫ్ బాతా నుంచి వాళ్ళకి చదివిస్తున్నాం అనమాట. అందుకనే ఆ, నేను ఆ క్లాసును, మీ క్లాసు వాళ్ళది ఫస్ట్ లెవెల్, మీది సెకండ్ లెవెల్. ఆ క్లాస్ లేకపోతే దీన్ని ప్రీపోన్ చేసేవాడిని, కానీ ఇప్పుడు ఆ క్లాస్ ఉండటం వలన నాకు ఇంకో టైం లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఓకే సార్. ఓకే, మీ సిస్టర్ రావట్లేదేంటి? చెప్తాను సార్ నేను తనకి. ఓకే, ఆమె కొంచెం వీక్గా ఉంది. మీరు చదివించాలి లేదా ఆమె క్లాసులు రెగ్యులర్గా అటెండ్ కావాలి, రెండిట్లో ఏదైనా. ఓకే సార్. ఓకే, ఇన్షాల్లా. ఇన్షాల్లా. మరి ఇంతటితో ఆపుతాము. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలం. వాలేకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.